హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వన్ ప్లస్ బడ్స్ ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమున్నాయో అయితే చూద్దాం. వీళ్ళు డైరెక్ట్ పైన కూడా వైట్ కలర్ అనేసి వైట్ కలర్ డబ్బా పైన అయితే వైట్ కలర్ చూపించారు. వన్ ప్లస్ లోగో ఉంది. ఇంకా సైడ్ వచ్చేసి ఈజీ టు యూజ్, సౌండ్ క్వాలిటీ, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ 30 Hz అండ్ విత్ యాప్ చార్జర్ అని అయితే ఇచ్చేసినారు. ఇది ప్రైస్ వచ్చేసి వీళ్ళు 5000 అయితే బాక్స్ మీద అయితే ఉంది. 4910 రూపీస్ తక్కువ 5000 అయితే ఉంది. ఇది మొత్తానికి అయితే బాక్స్ మీద అయితే వాళ్ళు ఇవే ఇచ్చినారు. ఏ కలర్ అయితే ఆ కలర్. దీంతో ఇంకా టూ కలర్స్ అయితే వస్తాయి. ఇది వైట్ ఉంది, మళ్ళీ గ్రే అండ్ వన్ ప్లస్ నాట్ మొబైల్ కోసం వాళ్ళు డిజైన్ అయితే వన్ ప్లస్ నాట్ కలర్ అయితే డిజైన్ చేసినారు. అండ్ బ్లూ అండ్ ఎల్లో అయితే వస్తుంది అవి. ఇవి ఇంకా బాక్స్లో అయితే ఏమున్నాయి అయితే చూద్దాం. చూడండి, ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తే పైనే వీళ్ళు బడ్స్ అయితే ఇచ్చేసినారు. దీనికి బడ్స్ చూడండి, ఇక్కడ బటన్ అయితే ఉంది, డిజైన్ బై వన్ ప్లస్ అని ఇచ్చేసినారు. కింద టైప్ సి కేబుల్ అయితే ఉంది. ఇంకా మిగిలింది ఓపెన్ చేస్తే ఇది సెటప్ యువర్ మ్యూజిక్ ఫ్రీ అని ఒకటే లోగో ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేసి ఎంజాయ్ ద న్యూ బడ్స్ అని అయితే లోపల నేమ్ అయితే ఇచ్చారు. చూడండి, ఎంజాయ్ ద న్యూ బడ్స్ అని. ఇప్పుడు దీంతో వచ్చేసి ఏమి ఇచ్చినారంటే యూఎస్బి టైప్ సి కేబుల్ ఒకటైతే బాక్స్లో ఇచ్చేసినారు. చూడండి, యూఎస్బి టైప్ కేబుల్ ఇచ్చేసినారు. నెక్స్ట్ యూజర్స్ మాన్యువల్స్ అయితే 2 మాన్యువల్స్ బుక్స్ ఇచ్చారు. అండ్ సెటప్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చేసినారు. చూడండి, ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండ్ ఇది వచ్చేసి సెటప్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చేసినారు. ఇవి బాక్స్లో అయితే వచ్చేదైతే మీకు ఇయర్ బడ్స్ వస్తాయి. ఇయర్ బడ్స్తో పాటు జస్ట్ కేబుల్ అయితే వస్తుంది. మీకు అడాప్టర్ అయితే ఏమి ఇవ్వరు. జస్ట్ కేబుల్ అయితే ఒకటి వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసినారు. చూడండి, కేబుల్ ఒకటే ప్రొవైడ్ చేసినారు. మీకు మిగిలింది అయితే ఏం లేవు. జస్ట్ కేబుల్ మీకు ఇయర్ బడ్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు ఇయర్ బడ్స్ అయితే చూద్దాం. ఇయర్ బడ్స్ డిజైన్ అయితే చెప్తా చూడండి. ఫస్ట్ కవర్ అయితే ఉంది. మామూలుగా అయితే ఉంది. ఓపెన్ చేస్తానే 2 అయితే ఓపెన్ అయినాయి. ఇది వచ్చేసి కొంచెం రబ్బర్ సర్ఫేస్ మాదిరి ఉంటుంది. అంటే మీకు సాఫ్ట్గా అనుకున్న కొంచెం నైస్గా అయితే ఉంటుంది. చూడండి, ఇవి వచ్చేసి 2 హెడ్ ఫోన్స్ వచ్చేసి 2 ఓపెన్ చేసి చూశాను. ఇవి వచ్చేసి వన్ ప్లస్ బడ్స్ అయితే ఇవే 2 వైట్ కలర్ బడ్స్ అయితే ఇవే. ఇది చార్జర్ కేసు. దీనికి వచ్చేసి వీళ్ళు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చేసినారు. నీకు వెనకాల డిజైన్ బై వన్ ప్లస్ అని ఉంది. ప్లస్ ఇక్కడ ఒక బటన్ అయితే వాళ్ళు డైరెక్ట్ బటన్ ఇక్కడైతే ఇచ్చేసినారు. అంటే మీకు వన్ ప్లస్ బడ్స్ ఒక కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా చూడండి. ఇది బ్లూటూత్ 5.0 వర్షన్తో అయితే వస్తుంది. 5.0తో వర్షన్ అయితే వస్తుంది. ఇది ఏఐసి ఓన్లీ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ వచ్చేసి 20 Hz to 20 kHz వరకు రన్ అవుతుంది. దీని బ్యాటరీ అండ్ ఛార్జింగ్ అయితే చెప్తా చూడండి. ఇది ఒక్కొక్క బడ్ వచ్చేసి 35 mAh బ్యాటరీతో ఉంటుంది. అంటే మీకు ఇన్బిల్ట్ దీంతో ఒక దాంతో 35 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇన్బిల్ట్ అయితే చేసింటారు పర్ బడ్. ఇది వచ్చేసి మీకు ఛార్జర్ కేస్ వచ్చేసి 430 mAh అయితే చార్జర్ కేస్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ అవుతుంది. ఇది 10 watts USB ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు మామూలుగా మొబైల్ వచ్చేసి 30 watts వస్తుంది. బట్ హెడ్ ఫోన్స్ అనేది 10 వాట్స్తో అయితే వచ్చింది. ఇది మీకు చార్జర్ కేస్ వచ్చేసి 10 watts అయితే చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 10 minutes కేస్ వచ్చేసి మీరు చార్జెస్ చేసి 10 hours ఆఫ్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది. అంటే మీరు ఈ కేస్ని 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది. మీకు బడ్స్ వచ్చేసి 10 minutes ఛార్జ్ చేస్తే మీరు ఒక్కొక్క బడ్స్ అయితే 10 minutes ఛార్జ్ చేస్తే 100 minutes ఆఫ్ మ్యూజిక్ అయితే వినొచ్చు. అంటే ఇది వచ్చేసి 10 minutes యూజ్ చేసి మీకు 10 hours వస్తుంది. ఇవి 10 minutes మీకు ఛార్జ్ చేస్తే మీకు దాదాపు 100 minutes ఆఫ్ ప్లేబ్యాక్ సౌండ్స్ అనేది వస్తుంది. అంటే మీ ప్లేబ్యాక్ అంటే 100 minutes మీ మ్యూజిక్ అయితే వినొచ్చు. ఆ మ్యూజిక్ ఆర్ కాల్స్ అయితే IPS 4 రెసిస్టెంట్ అయితే వస్తుంది. మీకు స్పెట్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అయితే వీళ్ళు ఇచ్చేసినారు. స్పెట్ అండ్ డస్ట్ ప్రూఫ్ అయితే 2 అయితే ఇచ్చారు. వీళ్ళు IPS 4 రేటింగ్ని అయితే దీనికి తీసుకొని వచ్చినారు. ఇది డ్రైవర్స్ వచ్చేసి 13.4 mm డైనమిక్ బూస్ట్ డ్రైవర్ అయితే వీళ్ళు ఇచ్చినారు. దీని డిజైన్ కోసం మీకు వీళ్ళు యాపిల్ మోడల్ అయితే కాపీ అయితే చేసినారు. మీకు యాపిల్ మోడల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వస్తుంది. ఏమంటే అది స్క్వేర్ షేప్లో వస్తుంది. వీళ్ళు దీన్ని ఎడ్జెస్ అయితే రౌండ్స్ అయితే చేసినారు. సో ఇది డిజైన్ అంతా ఆల్మోస్ట్ ఆల్ మీకు యాపిల్ మోడల్ అయితే కానీ కాపీ మోడల్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఇది వాళ్ళు కూడా ఇవి జస్ట్ వాళ్ళు మీకు రబ్బర్ టిప్స్ అయితే దీనికి ఏం పెట్టుకోనికి ఉండదు. సేమ్ ప్లాస్టిక్తోనే వస్తుంది. డైరెక్ట్ ఇయర్ ఫోన్స్ మీరు ఇయర్లో మామూలు ఇయర్ బడ్స్ కిట్స్ డైరెక్ట్ ఇయర్స్ పెట్టేసి యూస్ చేసుకోవాలి. దీనికి పైన ప్లాస్టిక్ బడ్స్ కిట్స్ మామూలుగా ఇయర్ టిప్స్ ప్లాస్టిక్ వస్తుంది. మీకు రబ్బర్ బడ్స్ అయితే ఏం వేసుకోనికి అయితే ఉండదు. సేమ్ వన్ ప్లస్ సేమ్ మీకు ఐఫోన్ కూడా ఇలానే వస్తుంది మీకు ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే అవి కూడా సేమ్ దాని కాపీనే. మీకు మోడల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అలానే ఉంటుంది. ఏమంటే ఇవి ఈ బటన్స్ ఉంటాయి. ఆ ఫోన్కి నేను మామూలుగా స్ట్రైట్ లైన్ అయితే ఉంటుంది. మీకు ఐఫోన్కి చూసుకుంటే ఇప్పుడు మనం వన్ ప్లస్ మొబైల్ కాకుండా వివో మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూసాం. ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి. వివోకి అయితే కనెక్ట్ చేస్తా చూడండి. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేసినాను. బ్లూటూత్ ఓపెన్ చేసినాను. ఇదండి డైరెక్ట్ వన్ ప్లస్ బడ్స్ అని అయితే వచ్చేసింది. క్లిక్ చేస్తే ట్యాప్ టు పేర్ అని వచ్చేసింది. క్లిక్ చేస్తానే మీకు కనెక్టింగ్ చూడండి వన్ ప్లస్ బుల్లెట్స్ కనెక్టింగ్ అని వచ్చింది. కనెక్ట్ అవుతుంది.
వన్ ప్లస్ బిల్లెట్స్ ఫర్ కనెక్టెడ్ అని వచ్చేసి చూడండి. వన్ ప్లస్ బిల్లెట్స్ కనెక్టెడ్. చూడండి, ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద కాల్స్ అండ్ ప్లేబ్యాక్ బ్యాటరీస్ 100% అనేది బ్యాటరీ అయితే మీకు చూపించింది. కాల్స్ అండ్ హై ఆడియో అయితే చూపించింది. వన్ ప్లస్ డ్రైవ్స్ అని అయితే వచ్చింది. ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూడండి, ఇక్కడైతే ఛార్జర్ కేసు ఒక పర్సంటేజ్ అయితే చూపిస్తుంది చూడండి. బై బ్లూటూత్ది ఫుల్ ఛార్జ్ ఉంది. ఇంకా మనం బడ్స్ అయితే తీసి చూద్దాం. ఇప్పుడు మీరు వీడియో సాంగ్ అయితే పాస్లో అయితే ఉంది. మీరు ఎప్పుడైతే బడ్స్ వచ్చేసి మీరు చెవిలో పెట్టుకుంటారో ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది. చూడండి, డైరెక్ట్ నేను చెవిలో పెట్టుకుంటాను, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది చూడండి సాంగ్. అదండి ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. నేను ఎప్పుడైతే చెవులోంచి తీసేస్తానో అది ఆటోమేటిక్గా పాస్ అయితే అవుతుంది. మీకు మామూలుగా బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు పాస్ అండ్ ప్లేకి. దీనితో వచ్చేసి డైరెక్ట్ మీకు చెవులో పెట్టుకుంటే మళ్ళీ చూపిస్తుంది. చెవులో పెట్టుకుంటే ఆన్ అవుతుంది. చెవులో తీసేసిన ఆటోమేటిక్గానే అది ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. అంటే మీకు ఇవి ఇయర్ బడ్స్ మీరు చెవులో ఉంటేనే వర్క్ అవుతాయి. చెవుని ఎప్పుడైతే మీరు ఇయర్ నుంచి తీసి బయట పెడతారో ఇవి ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అవుతాయి. మీకు వీడియో సాంగ్ కూడా పాస్ అయింది. కావాలంటే మళ్ళీ నేను చెవులో పెట్టుకుంటా చూడండి, మళ్ళీ ఆన్ అవుతుంది. చూడండి, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆఫ్ అని అయితే అవుతుంది. ఇది మీరు అట్ ఏ టైం 2 మొబైల్స్కి అయితే ఇది యూస్ చేయొచ్చు. మీరు 2 మొబైల్స్ అయితే పేర్ అవుతాయి. మీకు ఫస్ట్ ఒక మొబైల్ పేర్ చేసుకొని మళ్ళీ ఈ బటన్ వస్తే మళ్ళీ సెకండ్ పేరింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఇది మళ్ళీ బటన్ ప్రెస్ చేసి మీరు సెకండ్ మొబైల్ కూడా పేర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ మొబైల్ నుంచి ఒకవేళ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు, మీరు ల్యాప్టాప్ అండ్ మొబైల్కి రెండింటి కనెక్ట్ చేసినారు, మీరు ఎలా స్విచ్ కావాలంటే మీకు ఈ బటన్ వచ్చేసి లాంగ్ ప్రెస్ అయితే పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మొబైల్ పేరింగ్ నుంచి ల్యాప్టాప్ పేర్ తీసుకున్నారు అంటే మీరు మళ్ళీ పేర్ చేయాల్సిన ఒకసారి కనెక్ట్ చేసుకుంటే మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు మొబైల్లో సాంగ్ ప్లే కాకుండా మీరు ల్యాప్టాప్లో చూడేసేది అయితే ప్లే అవుతుంది. మీరు మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ ఒక మళ్ళీ ఒక 10 సెకండ్స్ అయితే లాంగ్ క్లిక్ ప్రెస్ చేస్తే మళ్ళీ మీరు ఆటోమేటిక్గా మీకు మొబైల్ అయితే కనెక్ట్ అవుతుంది. అంటే మీకు స్విచ్ చేసుకొని చాలా ఈజీ. అట్ ఏ టైం 2 డివైసెస్ అయితే మీరు ఇదైతే కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ బటన్ వచ్చేసి మీకు జస్ట్ నెక్స్ట్ బటన్ అయితే మాత్రమే ఓన్లీ రన్ అవుతుంది. అంటే మీకు లెఫ్ట్ క్లిక్ అండ్ రైట్ క్లిక్ మీకు ఇది 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు జస్ట్ సాంగ్ అనేది నెక్స్ట్కి అయితే వెళ్తుంది, ప్రీవియస్కి అయితే రాదు. అంటే మీకు వీళ్ళు పాస్ అండ్ ప్లేకి వచ్చేసి మీరు మామూలు సింగిల్ ప్లే చేసే పాస్ అండ్ ప్లే లేకుండా వీళ్ళు డైరెక్ట్ హెడ్ ఫోన్స్ చెవులోంచి తీసేస్తే పాస్ అండ్ ప్లే అయితే ఇచ్చేసినారు. ఇది ఇక్కడ సెన్సార్ అయితే వాళ్ళు ఇచ్చేసినారు. చూడండి, ఇక్కడ సెన్సార్ ఉంది. ఎప్పుడైతే మీరు ఇయర్ నుంచి రిమూవ్ అయితేనే మీకు ఏదైనా సాంగ్ కానీ వీడియో కానీ ఆటోమేటిక్గా అదే పాస్ అయిపోతుంది. మరి మీరు ఎప్పుడైతే చెవులో ఇన్సర్ట్ చేసుకుంటాను మళ్ళీ ఆటోమేటిక్గా ఇదైతే ఆన్ అవుతుంది. ఆటోమేటిక్ ఈ సెన్సార్ అయితే రన్ అవుతుంది మీకు. సో అదే పాస్ అండ్ ప్లే అయితే చేస్తుంది. మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే దీంతో ఉండదు. మీకు గట్టిగా ప్రెస్ చేసి గూగుల్ అసిస్టెంట్ అట్లా రాదు. కానీ గట్టిగా ప్రెస్ చేస్తే నార్మల్గా అయితే అన్ని హెడ్ఫోన్స్లో గూగుల్ అసిస్టెంట్ వస్తుంది. బట్ దీంతో గట్టిగా ప్రెస్ చేస్తే మీకు స్విచ్ అయితే అవుతుంది. సెకండ్ డివైస్కి స్విచ్ అయితే వీళ్ళు స్విచ్ ఆఫ్ అని అయితే ఇచ్చారు. మీకు ఎవరికైనా నాట్ మొబైల్ అయితే ఉంటే మీకు నాట్ మొబైల్లో ఓపెన్ చేస్తే మీకు ఇవి సెట్టింగ్స్ అయితే వస్తాయి మీకు. అంటే రైట్ క్లిక్ సింగిల్ ప్రెస్కి ఏం చేయాలి, నెక్స్ట్కి ఏం చేయాలనేది, రైట్ బట్కి ఏం చేయాలి, లెఫ్ట్ బట్ చేయాలనేది మీకు నాట్ సెల్కి అయితే మీకు ఫుల్ దాంతో అయితే ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఇచ్చేసినారు. వీళ్ళు మామూలుగా జస్ట్ 100% అని చూపిస్తాయి. మీకు ఏ దానికైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఏ దానికైనా రన్ చేసుకోవచ్చు. వన్ ప్లస్కి ఏమంటే మీకు ఛార్జర్కి కేస్ ఎంత పర్సెంటేజ్ ఉంది, మీకు బడ్స్కి ఒక్కొక్క దానికి ఎంత పర్సెంటేజ్ ఉండేది అయితే వాళ్ళు చూపిస్తారు. నేను మళ్ళీ మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది అయిపోతుంది. ఒక బడ్కి ఎంత ఛార్జ్ ఉంది, మీకు కేస్కి అయితే ఎంత ఛార్జ్ ఉన్నది, వన్ ప్లస్ మొబైల్కి అయితే ఇంకా నీట్గా వస్తుంది. వన్ ప్లస్ మొబైల్ కనెక్ట్ చేస్తే ఇప్పుడు సెకండ్ డివైస్కి అయితే కనెక్ట్ చేసిన చూడండి. సెకండ్స్ వన్ ప్లస్ బుల్లెట్స్ అని అయితే వచ్చింది. ఇప్పుడు కేస్ ఛార్జింగ్, రైట్ ఛార్జింగ్, లెఫ్ట్ ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు డివైస్ ఇక్కడ ఉంటుంది చూడండి. డ్యూయల్ క్లిక్ ఆఫ్ లెఫ్ట్ ఇయర్ బడ్ అండ్ డ్యూయల్ క్లిక్ ఆన్ మీకు ప్లే కానీ పాస్ కానీ వాయిస్ అసిస్టెంట్, ప్రీవియస్ ట్రాక్ అండ్ నెక్స్ట్ ట్రాక్ ఏది కావాలంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు 4 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా అయితే ఆటోమేటిక్ అప్డేట్, మీడియా, హెచ్డి, ఏఈసీ ఆడియో అయితే మొత్తం అయితే ఇచ్చేసినారు వీళ్ళు వన్ ప్లస్లో అయితే. వీళ్ళు ఫైండ్ డివైస్ అనే ఆప్షన్ కూడా ఇచ్చేసినారు. ఫైండ్ డివైస్ క్లిక్ చేస్తానే లెఫ్ట్ ఇయర్ బడ్ అండ్ రైట్ ఇయర్ బడ్ వస్తుంది. ఏది క్లిక్ చేస్తే అదైతే సౌండ్ అయితే వస్తుంది. ఇయర్ బడ్ మీకు సౌండ్ అనేది అయితే వినపడుతుంది. లెఫ్ట్ అయితే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఉండదు. మీకు కేస్ వచ్చేసి 30 అవర్స్ తిన్నారు. నేను కేస్తో అయితే యూస్ చేయలేదు, కానీ జస్ట్ ఈ హెడ్ ఫోన్స్ అయితే యూస్ చేశాను. ఇది మీకు అప్ టు 5 to 6 అవర్స్ అయితే మీకు ప్లేబ్యాక్ అయితే ఈజీగా వస్తుంది మీకు. ఎందుకంటే మీకు ఛార్జర్ కేస్తో పెడితే మళ్ళీ మీకు ఇది వచ్చేసి 430 amps వస్తుంది. ఇది వచ్చేసి 35 amps కాబట్టి మీకు మళ్ళీ ఛార్జ్ చేసుకొని మళ్ళీ అయితే యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఇదైతే మీకు కాల్స్కి అయితే 4 అవర్స్ వస్తుంది. మీకు కంటిన్యూస్ కాల్స్ మాట్లాడే వాళ్ళైతే 4 అవర్స్ అబౌవ్ అయితే వస్తుంది. మీకు సాంగ్స్ అలా వినాలనుకునే వాళ్ళకు మీకు దాదాపు 5 to 6 అవర్స్ అయితే ప్లేబ్యాక్ అయితే వస్తుంది. నేను యూజ్ చేసిన ప్రకారం నాకు
ఆ టైమింగ్ అయితే వచ్చింది. మీరు ఇంకా కొంచెం హెవీ యూజర్ అయితే మీకు కొంచెం అటు ఇటు అయితే ఉండొచ్చు. మీకు పబ్జీ గేమ్ ఆడడానికి కూడా వీళ్ళు వన్ ప్లస్లో అయితే టెన్సెంట్ వాళ్ళదైతే ఆఫ్ చేసుకుంటే మీకు లో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వస్తుంది, మీకు లో నాయిస్ అయితే వస్తుంది. మీకు గేమింగ్కి వాళ్ళు కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువ అయితే ఇచ్చింటారు. మీకు వన్ ప్లస్ బడ్స్ మీకు వన్ ప్లస్ మొబైల్కి అయితే బాగా ఎక్కువ యూజ్ అవుతాయి మిగిలిన మొబైల్స్ కానీ. మిగిలిన మొబైల్స్ అన్ని సెట్టింగ్స్ అయితే ఉండవు, మీకు వన్ ప్లస్లో అయితే ఎక్కువ సెట్టింగ్స్ అయితే ఇస్తారు వీళ్ళు. సేమ్ కంపెనీ కాబట్టి కొన్ని సెట్టింగ్స్ అనేది హెవీగానే అయితే వస్తాయి. మిగిలిన దాంతో పోల్చుకుంటే వన్ ప్లస్ అయితే సెట్టింగ్స్ అయితేనే మీకు ఇవి కస్టమైజ్ చేసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర వన్ ప్లస్ నాట్ మొబైల్ ఉంటే అది తీసుకొని మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇలా రైట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అండ్ లెఫ్ట్ బర్డ్ క్లిక్ చేస్తే బ్యాక్ అనేది అట్లా ప్రీవియస్ సాంగ్స్ కానీ ఫార్వర్డ్ ఫ్రెండ్ సాంగ్స్ అండ్ ప్రీవియస్ సాంగ్స్కి అయితే మీరు దీన్ని అయితే యూస్ చేయొచ్చు. మీకు అంటే మీకు వన్ ప్లస్ నాట్ సెల్ ఉండే వాళ్ళైతే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎడిట్ చేసుకొని మీరు ఏ మొబైల్ కన్నా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మీకు వివో కానీ అప్పో సామ్సంగ్ మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఏమంటే ఇది రీసెట్ చేయకుండా మీరు యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇట్లా ఈ బటన్ ఒక 10 to 12 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి ఈ బడ్స్ అనేది రీసెట్ అవుతాయి. ఆ రీసెట్ అయినంత వరకు మీకు చూపిస్తా చూడండి. బడ్స్ అనేది నీకు మొత్తం సెట్టింగ్స్ అనేది ఎరేజ్ అవుతాయి. మళ్ళీ కంపెనీ వాళ్ళు ఏ సెట్టింగ్స్ అయితే ఇచ్చినారో ఆ సెట్టింగ్స్కే ఇది మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు వన్ ప్లస్ నాట్ మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా వన్ ప్లస్ నాట్ ఉంటే మీరు తీసుకోండి. మీకు ఛార్జ్ కానీ మీకు క్విక్ ఛార్జ్ వీళ్ళకైతే ఏ హెడ్ఫోన్స్ వాళ్ళ సిరీస్లో ఏ హెడ్ఫోన్స్ అయినా తీసుకోండి. మీకు 10 minutes ఛార్జ్ పెడితే 100 minutes ప్లే బ్యాక్ అయితే వస్తుంది. వీళ్ళు ఛార్జ్ పరంగా ఏం ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళు ప్రీవియస్ హెడ్ఫోన్స్లో ఏమంటే వీళ్ళు ఎక్కువ బేస్ అయితే ఇవ్వరు. అది మెయిన్ ప్రీవియస్ హెడ్ఫోన్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బేస్ అనేది ఎక్కువ ఇవ్వరు. ఇంకా అన్ని ఫీచర్స్ ఇచ్చింటారు. లో నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చింటారు. మొత్తం మీకు అడ్వాన్స్ మీకు బ్లూటూత్ అడ్వాన్స్ వర్షన్ అయితే యూజ్ చేసినారు. మీకు ఎవ్రీథింగ్ అడ్వాన్స్ యూజ్ చేస్తారు. వీళ్ళు బేస్ అనేది ఒకటి ఎందుకో ప్రీవియస్ మోడల్ ఏవి లేదు. మీకు 10 minutes బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మీకు కనెక్ట్ చేస్తుంది మామూలు, కానీ వీళ్ళు బడ్స్ కొంచెం ఇదే బేస్ ఒకటి తగ్గించినారు. బట్ దానితో పోల్చుకుంటే దీనికైతే కొంచెం బేస్ అయితే ఇంక్రీజ్ చేసినారు. మీరు మామూలు వైర్లెస్ జెట్ కానీ వైర్లెస్ బడ్స్ 1 ఈ బడ్స్ చూసుకుంటే దీని ప్రీవియస్ బ్యాక్ వైర్లెస్ బుల్లెట్స్ 1 బుల్లెట్స్ 2 అండ్ టైప్ సి హెడ్ఫోన్స్ అండ్ నెక్స్ట్ రీసెంట్గా వైర్లెస్ జెట్ 2000లో లాంచ్ అయిన హెడ్ఫోన్స్ కూడా మీకు బేస్ అయితే తక్కువ వచ్చింది. దీనికి వచ్చేసి కొంచెం దానితో పోల్చుకుంటే కొంచెం బేస్ అనేది అయితే ఇంక్రీజ్ చేసినారు వీళ్ళు. సేమ్ మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎప్పటికైనా వన్ ప్లస్ బ్రాండ్ కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంప్రెస్గా ఉంటుంది. మీకు ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చేసి మీ మొత్తం బాడీ అనేది అంతా ప్లాస్టిక్, మొత్తం మీకు ఎక్కడైతే మీకు రబ్బర్ అయితే ఉండదు, మొత్తం అంతా ప్లాస్టిక్. ఈ హెడ్ఫోన్స్ కూడా అంతా ప్లాస్టిక్. మీరు 5000 పెట్టి కొంటున్నారు కాబట్టి వైర్లెస్ ఛార్జ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు వైర్లెస్ ఛార్జర్ అయితే స్కిప్ చేసినారు. చూడాలి ఇంకా నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్స్కి ఏమన్నా వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇస్తారేమో. ఇవి బ్రాడ్స్ అయితే ఇంప్రెసివ్గానే ఉన్నాయి. మీకు సౌండ్ క్వాలిటీ కానీ మీకు డిజైన్ పరంగా కానీ ఛార్జింగ్ పరంగా కానీ అన్నీ అయితే సూపర్గా ఉన్నాయి. వీళ్ళు మెయిన్ డ్రాబ్యాక్స్ ఏమంటే దీంతో వీళ్ళు సెట్టింగ్స్ ఎక్కువ ప్రొవైడ్ చేయలేదు, వైర్లెస్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ 2 తప్ప మిగిలిన ఆల్మోస్ట్ ఆల్ నేను నోటీస్ చేసినట్టే ఏం లేదు. మీకు 5.1 అన్ని అప్డేటెడ్. మీకు బ్లూటూత్ కూడా ఏంది ఏ మొబైల్కైనా ఇది కనెక్ట్ అయితే అవుతుంది. మీకు అలా ప్రాబ్లం ఏమి ఉండదు. సో వీళ్ళు సెట్టింగ్స్ అండ్ వైర్లెస్ ఛార్జర్ కూడా వైర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఇచ్చింటే ఇంకా బాగుంది. ఈ రెండు ఒకటి వీళ్ళు అప్డేట్ చేసి అవి 2 అప్డేట్ చేసింటే ఇంకా వైర్లెస్ బడ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ టాప్ మోస్ట్ ఇయర్ ఫోన్స్ మాదిరి అయితే ఉండింది మార్కెట్లో. ఇవి 2 అయితే వీళ్ళు 5000లో తీసుకొని వచ్చినారు కానీ బట్ 5000 వర్త్బుల్లే. కొన్ని సెట్టింగ్స్ ఒకటి ఇబ్బంది అయితే అవుతుంది, మిగిలింది అయితే నో ప్రాబ్లం. ఇదైతే మీరు 5000లో ఏదైనా కొనాలనుకుంటే ఇదే కొనవచ్చు. మీకు వాళ్ళ 3000 2000 అలా కొనుక్కున్న వాళ్ళు మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయిన కావాలంటే మీకు రియల్మీ బడ్స్ కూడా ఉన్నాయి. రియల్మీ బడ్స్ కూడా ట్రై చేయండి. మీరు రియల్మీ బడ్స్ అయితే వైర్లెస్ ఛార్జ్ అన్నీ అయితే సపోర్ట్ చేస్తుంది. అది 3000 సంథింగ్ ఎంతనో ఉంటుంది. ఇప్పుడు ఆఫర్లో ఏముంటుంది, అది ఆఫర్లో ఏమో ఉన్నాయనుకుంటాను. ఇప్పుడు చూడండి వైర్లెస్ మీకు సేమ్ అది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఎందుకంటే బ్రాండ్ ఏదైనా వన్ ప్లస్ మొబైల్కి వాడాలనుకునే వాళ్ళకైతే వన్ ప్లస్ బడ్స్ అయితే తీసుకోండి. మీకు సెట్టింగ్స్ పరంగా అన్ని పరంగా అయితే వన్ ప్లస్ మొబైల్కి అయితే ఇంకా బాగుంటుంది మీకు నార్మల్ మొబైల్స్ కన్నా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి నేను చూసిన యూజర్స్ నేను చేసిన నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీతో షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు బడ్స్ గురించి ఎన్ని డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగండి, నేను మీకు చెప్తాను.